మీ అందరికీ తెలుసు, స్త్రీ నింద అనేది మహాపాపం. ఈ పాపం చేసినదెవరో ఈ చందమామ కథల్లో తెలుసుకుందాం. స్త్రీ నింద. పూర్వం ఒక రాజ్యానికి ఒక యువకుడైన రాజు ఉండేవాడు. అతనికి స్త్రీ జాతి అంటే చాలా గౌరవం. అందుచేత అతను తన సభలో ఎవరైనా ఏ స్త్రీని గురించి కానీ అమర్యాదగా మాట్లాడితే సహించేవాడు కాడు. ఒకనాడు రాజు సపరివారంగా అరణ్య ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా అతనికి ఒక యువకుడు కట్టెలు కొడుతూ కనిపించాడు. అతని భార్య తన భర్త కొట్టిన కట్టెలను పేర్చుతూ సహాయం చేస్తున్నది. ఆ యువ దంపతులను చూస్తే రాజుకు ముచ్చట వేసింది. అతను కొంత దూరంలో ఒక చెట్టు నీడన గుర్రం దిగి కూర్చుని ఆ కట్టెలు కొట్టేవాణ్ణి వాడి భార్యను పిలుచుకురమ్మని తన సేవకుణ్ణి పంపాడు. కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా వచ్చి రాజుకు నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏమోయ్, నువ్వు ఎలా జీవనం చేస్తున్నావు అని రాజుగారు అడిగాడు. చూస్తున్నారు కదా మహారాజా, నేను నా భార్య వంట చెరుకు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవిస్తున్నాం అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ డబ్బుతో మీకు జరుగుబాటు అవుతుందా అని రాజు అడిగాడు. కాకేం మహారాజా, మాకున్న ఖర్చులేమిటి, సంపాదనలో కొంత మిగులుతుంది కూడాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. మిగిలేది ఏం చేస్తావు అని రాజు అడిగాడు. మిగిలిన దానిలో కొంత పెట్టుబడి చేస్తాను, కొంత రుణదాతలకిస్తాను, కొంత పారేస్తాను, ఒక వంతు నా శత్రువుకి ఇస్తాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఆ యువకుడు అలా నర్మంగా మాట్లాడటం చూసి రాజుకు చాలా సంతోషం కలిగింది. చదువు సంధ్యలు లేని పాఠకపు జనం అలా మాట్లాడతారని రాజుకు తెలుసు. ఆ యువకుడి మాటలకు గూఢార్థమేమిటో తెలుసుకోవాలని రాజుకు అనిపించింది. అందుచేత అతను ఆ యువకుణ్ణి తన వెంట దూరంగా చెట్ల మధ్యకు తీసుకుపోయి, నువ్విప్పుడన్న మాటలకు అర్థమేమిటో నాకు రహస్యంగా చెప్పు అన్నాడు. మహారాజా, నేను దాన ధర్మాల కింద ఖర్చు చేసేది పెట్టుబడి అన్నాను. ఎందుకంటే అది ముందు జన్మకు లాభిస్తుంది. నేను రుణదాతలన్నది నా తల్లిదండ్రులు. వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసి శక్తివంతుడిగా తయారు చేశారు. నేను తాగుడు కింద వినోదాల కింద ఖర్చు చేసేది అవతల పారేసిన డబ్బే కదా. ఇక మిగిలినది నా శత్రువుకిస్తానన్న డబ్బు. నా శత్రువు అంటే మరెవరో కాదు, నా భార్య అన్నాడు కట్టెలు కొట్టేవాడు. మొదటి 3 అంశాలు విని సంతోషించిన రాజు 4వ విషయం విని కోపం తెచ్చుకుని, చూడు కుర్రాడా, నీ భార్య నీ శత్రువన్నావే, అది చాలా పొరపాటు మాట. ఆడవాళ్ల పట్ల మనం ఎంతో మర్యాదగా ఉండాలి. అందుచేత ఇంకెన్నడూ నీ భార్యను శత్రువుగా భావించకు అని మందలించాడు. కట్టెలు కొట్టేవాడు తల వంచుకుని జవాబు చెప్పకుండా ఉండిపోయాడు. తిరిగి రాజే అతనితో, నీ మాటల్లోని గూఢార్థాలు ఇంకెవరితోనూ చెప్పకు. మన రాజ్యంలో వాటికి అర్థం చెప్పగల వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని ఉంది. అందుచేత నువ్వు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పావో నీకు యావజ్జీవ కారాగృహ వాసమే అన్నాడు. కట్టెలు కొట్టేవాడు అందుకు సమ్మతించాడు. తరువాత రాజు తన నగరానికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టేవాడు తనతో అన్న మాటలను చాటింపు వేయించి వాటికి అర్థం చెప్పగల మనిషికి పుచ్చకాయంత బంగారం ఇస్తానని ప్రకటించాడు. ఆ మాటలకు అర్థం చెప్పి బహుమానం పుచ్చుకుందామని చాలామంది ప్రయత్నించారు. కానీ ఒక్కరూ సరి అయిన అర్థం చెప్పలేకపోయారు. చాటింపు మాత్రం అన్ని మూలలా రోజు జరుగుతూనే ఉన్నవి. ఒకనాడు కట్టెలు కొట్టేవాడి భార్య ఆ చాటింపు విని ఆ మాటలు తన భర్త రాజుతో అన్నవేనని గుర్తించింది. వాటికి అర్థమేమిటో తన మొగుణ్ణి అడిగి కనుక్కుని వెళ్ళి రాజుతో చెబితే పుచ్చకాయంత బంగారం దొరుకుతుంది. అటువంటి అవకాశం మళ్ళీ 1000 జన్మలెత్తినా రాదు. అందుకని ఆ సాయంకాలం తన భర్త ఇంటికి రాగానే ఆమె, ఆ రోజు నువ్వు రాజుగారితో అన్నావే, ఆ మాటలకు అర్థమేమిటి అని అడిగింది. వాటి అర్థంతో నీకేంటి పని అని కట్టెలు కొట్టేవాడు భార్యను అడిగాడు. వాటికి అర్థం చెబితే రాజుగారు పుచ్చకాయంత బంగారం ఇస్తారట. నేను చెప్పి రాజుగారిచ్చే ఆ బంగారం తెచ్చుకుంటాను అన్నది భార్య.
అది బాగానే ఉన్నది. కానీ నేను ఆ మాటలకు అర్థం ఏమిటో ఎవరికన్నా చెబితే యావజ్జీవం నన్ను కారాగృహంలో పెట్టేస్తానని రాజుగారు అన్నారు. అది కూడా గుర్తుంచుకో అన్నాడు భర్త. తనకు అంత బంగారమే దొరికితే భర్తగతి ఏమైతేనేమని కట్టెలు కుట్టేవాడి భార్యకు అనిపించింది. అందువల్ల ఆమె మొగుడి మీద అలిగి ఏడుస్తూ పడుకున్నది. భార్య అలిగి పడుకోవటం కట్టెలు కొట్టేవాడికి ఏమీ బాగాలేదు. ఆమె అలక తీర్చటానికి అతను ఎన్నో విధాలా ప్రయత్నించాడు. నీ మాటలకు అర్థమేమిటంటే చెప్పకపోతివిగా, నేనెట్లా చేస్తే నీకేం, నా మీద నీకు మొదలు ప్రేమ ఉంటేగా అన్నదామె కోపంగా. ప్రేమ ఉన్నందుకు బతికినన్నాళ్ళు రాజుగారి కారాగృహంలో మగ్గి చావమంటావా అని భర్త అడిగాడు. నువ్వు నాకు చెప్పావని రాజుగారికి ఎలా తెలుస్తుందేమిటి అన్నది భార్య. నిన్ను నా వెంట ఉండగా రాజుగారు చూశారు కదా అన్నాడు భర్త. ఆయనకు నేను గుర్తుండబోయానా? ఆయన అసలు నా కేసి చూడనేలేదు అన్నది భార్య. సరే, నేను నీకు మాటలకు అర్థం చెప్పానన్న మాట బయటపడకుండా చూసే భారం నీదే అంటూ కట్టెలు కుట్టేవాడు తన మాటల అర్థం తన భార్యకు చెప్పేసి ఆమె ముఖం ఆనందంతో వికసించడం చూసి పరమానందం చెందాడు. మన్నాడు కట్టెలు కుట్టేవాడి భార్య రాజుగారి వద్దకు వెళ్ళి మాటలకు అర్థం చెప్పి పుచ్చకాయంత బంగారం బహుమానం పొందింది. రాజు ఆమె కేసి పరీక్షగా చూసి, నిన్ను వెనక ఎక్కడో చూసినట్టుందే అన్నాడు. అవును మహారాజా, నేను నా పెనిమిటి అడవిలో కట్టెలు కొట్టుకుంటుండగా తమరు అటుకేసి వచ్చి మాతో మాట్లాడారు అన్నదామె. రాజు నిర్ఘాంతపోయి, ఆ కట్టెలు కొట్టేవాడి భార్యవా? వాడే నీకు ఈ మాటలకు అర్థాలు చెప్పలేదు కదా అన్నాడు. అవును మహారాజా అన్నదామె. రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయినా కట్టెలు కొట్టేవాడి భార్యను బహుమానం పుచ్చుకొనిచ్చాడు. ఎందుకంటే బహుమానం పొందడానికి అర్థం చెప్పడం తప్ప ఇతర నిబంధనలేవీ లేవు. ఆమె వెళ్ళిపోయాక రాజులు కట్టికొట్టేవాణ్ణి పిలిపించి రాజాజ్ఞ ఉల్లంఘించి, నీవు నీ మాటల అర్థాన్ని నీ భార్యకు ఎందుకు చెప్పావు? నీకు యావజ్జీవ కారాగృహమే తప్పదు నీకు అన్నాడు. విధించండి మహారాజా, చెప్పిన దాకా నన్ను పీడించుకు తిన్నది. దాని పోరు పడలేక చెప్పాను. నాకు యావజ్జీవ శిక్ష విధిస్తారని చెప్పినా అది లక్ష్య పెట్టక వచ్చి బహుమానం పుచ్చుకున్నది. నా భార్య నాకు శత్రువని అన్నందుకు మీరు నన్ను ఆనాడు మందలించారు. ఇప్పుడైనా నా మాటలో నిజం ఉన్నట్టు తమరికి తోచవచ్చు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. రాజుకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టయింది. ఆయన కట్టెలు కొట్టేవాడి తెలివితేటలను సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని అతని భార్యకిచ్చిన దానికన్నా చాలా హెచ్చు బహుమానాలిచ్చి పంపేశాడు. అటు తరువాత ఎవరైనా స్త్రీలను నిందిస్తే రాజు అంతగా పట్టించుకోవడం మానేశాడు.